అందరికీ నమస్కారం. నేను గోపాల్, పిఎంజే జ్యువెలరీ విజయవాడ నుంచి. ఈ మంత్ 2021 పిఎంజే జ్యువెలరీ వారు బిగ్గెస్ట్ బ్రైడల్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు లెమన్ ట్రీ హోటల్లో. ఒక్కసారి ఆ ఎగ్జిబిషన్ మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను, రండి. ఇక్కడ ఫస్ట్ టైం సెల్ఫీ ఒకటి లాంచ్ చేశారండి పిఎంజే జ్యువెలరీ వాళ్ళు. వచ్చి మీరు ఒకసారి విజిట్ చేసి మీ సెల్ఫీ తీసుకొని మీ వీడియో అనేది ఏదైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు చక్కగా. ఇది వచ్చి మా గోల్డెన్ పీకాక్ అండ్ గోల్డ్ రేట్ ప్రొడక్షన్. ఇప్పుడు రైట్ నౌ మేము ప్రొడ్యూస్ చేసింది ఇది. కొత్తగా ఇది ఇంట్రడ్యూస్ చేసాము, గోల్డ్ రేట్ ప్రొడక్షన్. అది కూడా ఒకసారి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి డిటిఎం డైమండ్ టెస్టింగ్ మిషన్. పిఎంజే జ్యువెలరీ వాళ్ళు సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం లాంచ్ చేశారు డైమండ్ టెస్టింగ్ మిషన్. ఈ డైమండ్ టెస్టింగ్ మిషన్ లో మీ దగ్గర ఉన్న డైమండ్ కూడా వచ్చి టెస్ట్ చేయొచ్చు. మా దగ్గర పర్చేజ్ చేసినవి కూడా ఇస్ ఇట్ రియల్ న్యాచురల్ డైమండ్ కాదని చెప్పి ఒకసారి టెస్ట్ చేయొచ్చు. ఒకసారి చూడండి. సో నౌ కమింగ్ టు అవర్ బిగ్గెస్ట్ బ్రైడల్ ఎగ్జిబిషన్ ఎక్స్ప్లోర్. ఆల్రెడీ ప్యాక్ ఉందండి, మొత్తం ఎగ్జిబిషన్ హాల్ అంతా ఫుల్ ప్యాక్ ఉంది. ఒకసారి చూస్తే కనుక మీకు జుమ్కీస్ కలెక్షన్ గురించి చెప్పాలంటే జుమ్కీస్, డైమండ్ జుమ్కీస్, ఇయర్ రింగ్స్, స్టడ్స్, నెక్స్ట్ బ్యాంగిల్స్, బ్రేస్లెట్స్, పెండెంట్స్, డైమండ్ పెండెంట్స్, హ్యూజ్ వెరైటీస్ అండి. ఇంతవరకు కనీ విని ఎరిగినటువంటివి. ఎందుకంటే బిగ్గెస్ట్ బ్రైడల్ ఎగ్జిబిషన్ జరుగుతుందండి. పిఎంజే జ్యువెలరీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. టోటల్ ఎంటైర్ ఆల్మోస్ట్ ప్యాక్ ఉందండి. షోరూమ్ మన షోరూమ్ కన్నా అంబియన్స్ ఎక్కువ ఉంది కాబట్టి టోటల్ గా ప్యాక్ ఉంది మొత్తం అంత ఎగ్జిబిషన్ హాల్ మొత్తం. చూసారు ఇక్కడ చూసారంటే తాళీ చైన్స్, సైడ్ పెండెంట్స్, ఆఫ్టర్ మ్యారేజ్ నల్లపూసలు వేసుకోవడానికి, పెండెంట్స్ వేసుకోవడానికి. అంటే బ్రైడల్ ఎగ్జిబిషన్ అంటే అన్ని పెద్ద పెద్ద ప్రొడక్ట్సే ఉంటాయి. స్మాల్ ప్రొడక్ట్స్ మాకు దొరకవు అనుకునే వాళ్ళకి సింపుల్ ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ కమింగ్ టు ఫింగర్ రింగ్స్. చెప్పాను కదా, చిన్న చిన్న ప్రొడక్ట్స్ కూడా ఉంటాయండి. ఫింగర్ రింగ్స్ చూస్తే కనుక మీరు చూడండి, ఎంగేజ్మెంట్ ఏదైనా వెడ్డింగ్ స్టార్ట్ అయిందంటే ఎంగేజ్మెంట్ తోనే స్టార్ట్ అవుతుంది. దానికోసం ఈ ఫింగర్ రింగ్స్ స్టార్టింగ్ అనమాట. పర్చేజ్ ఏదైతే ఉందో ఫింగర్ రింగ్స్ స్టార్ట్ అవుతుంది ఎంగేజ్మెంట్. నెక్స్ట్ అందరూ లేడీస్కేనా, జెంట్స్కి ఏం లేవా అనుకునే వాళ్ళకి మెన్స్ కలెక్షన్. మెన్స్ కలెక్షన్ కానీ చూస్తుంటే కనుక మీరు చైన్, డిఫరెంట్ బ్రేస్లెట్స్. ఇప్పుడు మహేష్ బాబు బ్రేస్లెట్ ట్రెండింగ్ ఇన్ పిఎంజే అండి. మహేష్ బాబు బ్రేస్లెట్ కూడా ఇక్కడ మీకు విజిబిలిటీ ఉంది. ఒక్కసారి చూడండి, మహేష్ బాబు బ్రేస్లెట్ అండి ఇది. దీని గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది మనం లాస్ట్ వీడియోలో. ఒకసారి చూస్తే కనుక మహేష్ బాబు బ్రేస్లెట్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి కమింగ్ టు మొత్తం డైమండేనా, గోల్డ్ లేదా అనుకునే వాళ్ళకి గోల్డ్ జుమ్కీస్, ఇయర్ రింగ్స్ చూస్తున్నారా, ఎక్స్క్లూజివ్ అండి. ఒక్కొక్కటి సంబంధం లేకుండా ప్రతిదీ డిఫరెంట్ డిజైన్ అండి. ఒక్కొక్క వేరే డిజైన్స్ అండి. ఒక్కదానికి ఉదాహరణ సంబంధం అంటే ఏ పీస్ చూసినా ఇది అరే ఇది ఇందాక చూసాను అనుకునేలాగా ఉండదండి. డిఫరెంట్ ఇది చూస్తున్నా మన రెగ్యులర్ డైలీ వేర్ బ్యాంగిల్స్ అండ్ బ్రేస్లెట్స్. గోల్డ్ కలెక్షన్ అండి, టోటల్ ఇది గోల్డ్ కలెక్షన్. నెక్స్ట్ ఇప్పుడు ధోతి ఫంక్షన్స్ బాగా చేస్తున్నామండి. హాఫ్ శారీ చేసే వాళ్ళం ఉన్నదాకా ధోతి ఫంక్షన్ లో కూడా ఇప్పుడు అందరికి బాయ్స్ కి మాలా విత్ పెండెంట్స్, టైగర్ నెయిల్ పెండెంట్స్ విత్ రామ్ పరివార్, మొత్తం టెంపుల్ జ్యువెలరీ మొత్తం పెండెంట్స్ కలెక్షన్ ఉందండి. నెక్స్ట్ కమింగ్ టు ఇవన్నీ స్మాల్ ప్రొడక్ట్స్ మీకు చూపించేసామండి. కమింగ్ టు బ్రైడల్స్, హాఫ్ శారీ అండ్ బ్రైడల్స్. మీరు ఒకసారి చూస్తే కనుక చూడండి, వడ్డానం, చోకర్, హారం, జుమ్కీస్, బ్యాంగిల్స్, పెద్ద హారమ్స్ అండి, పెద్ద చోకర్స్. ఇందాక మీకు చెప్తున్నట్టుగా వెడ్డింగ్ జ్యువెలరీ అంటే ఏం కావాలో మొత్తం అన్ని ఇక్కడ దొరుకుతున్నాయండి. ఇప్పుడు అసలు మీకు ఒకసారి చూస్తేనే మొత్తం ఎగ్జాస్ట్ అయిపోతారు అంతే. అమ్మో ఇంత వెరైటీస్ ఉందని చెప్పి ఒకసారి వచ్చి విజిట్ చేయండి కంపల్సరీగా, డెఫినెట్ గా. ఎందుకంటే కలెక్షన్స్ చాలా ఉన్నాయండి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా అనుకోకండి, డిస్ప్లేలో పెట్టిన చాలా తక్కువ రేంజ్ అనండి. ఇన్సైడ్ అంటే మా ఇన్వెంటరీ రూమ్ ఉంది. ఇక్కడ ఇన్వెంటరీ రూమ్ లో హ్యూజ్ కలెక్షన్ ఉందండి. మీరు ఏదైనా వచ్చి ఒక్కసారి చూసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఏమన్నా కావాలంటే మిమ్మల్ని ఇట్లా చూడండి, ఒకసారి చూస్తే హాల్ చూస్తే మీకే అర్థమైపోతుంది. హాల్లో ఇట్లా కూర్చోబెట్టి మీకు సెట్టింగ్ ఉంటుందండి. కూర్చోబెట్టి మీకు రిలాక్స్ గా చూసుకోవచ్చు అండి. ఏం కావాలో మీకు రిలాక్స్ గా చూసుకోవచ్చు. ఇంకా చూపించాలంటే చాలా క్రౌడ్ ఉందండి, ఫుల్ క్రౌడ్ ఉంది. ఒకసారి చూస్తే కనుక ఇమీడియట్ గా చోకర్స్ చూద్దామంటే ఒకసారి రెండు చోకర్స్ చూపిస్తాను మీకు. ఇవి ఓన్లీ డైమండ్ చోకర్స్ అండి, ఎక్స్క్లూజివ్ డైమండ్ చోకర్స్. చోకర్ లేని ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎటువంటి వెడ్డింగ్ కానీ ఎటువంటి హాఫ్ శారీ ఫంక్షన్ కూడా అవ్వట్లేదు. ఇది చూసారంటే మా మ్యానిక్యూర్ ఫ్యాన్సీ ఏంటి, అన్ని ట్రెడిషనల్ చూపిస్తున్నారా, ఫ్యాన్సీ లేదా అనుకునే వాళ్ళకి ఫ్యాన్సీ నెక్లెస్ అండ్ చోకర్ అండి. అరే డైమండ్ లోనే ఉంటాయా ఫ్యాన్సీ, గోల్డ్ లో ఫ్యాన్సీలు ఉండవా? గోల్డ్ లో కూడా ఉంటాయండి. ఫ్యాన్సీ హారం, నెక్లెస్ అండ్ వడ్డానం, ఫ్యాన్సీ వడ్డానం అండి విత్ ట్రెడిషనల్. ఇవి చూస్తే కనుక ఇప్పుడు అనుకుంటున్నట్టుగా ఫ్యాన్సీ షేప్స్ అన్ని బిగ్ డైమండ్స్ తో ఫ్యాన్సీ షేప్స్ డైమండ్స్ అండి. బ్లూ సఫైర్ తో వచ్చిన ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అండి. చూస్తే కనుక ఎమరాల్డ్ ఈచ్ ఒక్కొక్కటి కూడా పెటల్స్ అసలు చాలా ఎక్స్క్లూజివ్ ఉన్నాయండి. అసలు ఒక్కసారి విజిట్ చేసి చూస్తే డెఫినెట్ గా అంటే విజిబిలిటీలో మీకు అంత తెలియకపోవచ్చు. మీకు ఫిజికల్ గా చూస్తే డెఫినెట్లీ వుడ్ బి లైక్ అండి.
ప్రతిదీ ప్రోడక్ట్ కూడా డిఫరెంట్ అండ్ యూనిక్ అండి, హ్యాండ్ క్రాఫ్టెడ్ అండి, ప్రతిదీ కూడా హ్యాండ్ క్రాఫ్టెడ్, హ్యాండ్ పిక్డ్ అండి. అసలు చెప్పాలంటే ఈ కలెక్షన్ చూసారంటే అబ్బా మైండ్ బ్లోయింగ్ అండి నిజంగా. ఇదైతే మిర్రర్ తీసే చూపించాలి మీకు, ఎందుకంటే మిర్రర్స్ లేకుండా చూడలేకపోతున్నాం. ఇది ఒక్కసారి చూడండి, ఈ వడ్డాను చూడండి, పీకాక్ విత్ రియల్ ఎమరాల్డ్ అండి మిడిల్లో. ఇవన్నీ క్లోజ్ సెట్టింగ్ అండి, ఇప్పుడు అంతా ట్రెండింగ్ అండి. ఓపీసీ, ఓపెన్ టు క్లోజ్, అంటే 22 క్యారెట్ వాడకుండా 18 క్యారెట్తో వాడి ట్రెండింగ్ అండి ఇప్పుడు అంతా ఈ జ్యువెలరీ అంతా. నెక్స్ట్ మా పిఎంజే సిగ్నేచర్ పీసెస్ ఉన్నాయండి ఇక్కడ. కపట హారం అని, 3 రోజ్ హారము, 2 రోజ్ హారము, జడ కమ్ హారం కమ్ వడ్డానం, ఇట్లాంటి కలెక్షన్ కూడా ఉన్నాయండి. ఒక్కసారి చూస్తే మీకే తెలుస్తుంది. నెక్స్ట్ అంతా ఎల్లో గోల్డ్ చూపిస్తున్నారు, వైట్ గోల్డ్ లేదనుకునే వాళ్ళకి వైట్ గోల్డ్ కాంబినేషన్ లో కూడా ఉన్నాయండి. వైట్ గోల్డ్ విత్ బ్లూ సఫైర్. వైట్ గోల్డ్ లో కూడా ఇప్పుడు రిసెప్షన్స్ కి డెఫినెట్ గా పెట్టవలసిందేనండి ఇది వైట్ గోల్డ్ అనేది మీరు, ఎందుకంటే లెహంగాల మీదకి వైట్ గోల్డ్ చోకర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయండి. నెక్స్ట్ హారమ్స్, బ్యాంగిల్స్, జుమ్కీస్ అన్ని కనుక చూస్తే కనుక. నెక్స్ట్ కమింగ్ టు పిఎంజే సాలిటర్ స్టోరీస్ అండి. సాలిటర్ స్టోరీస్ అంటే మీకు తెలుసు, పిఎంజే నుంచి సాలిటర్స్. పిఎంజే అంటే సాలిటర్, సాలిటర్ అంటే పిఎంజే, పిఎంజే అంటే డైమండ్, డైమండ్ అంటే పిఎంజే. ప్రతి అకేషన్ కి పిఎంజే, ప్రతి సెలబ్రేషన్ కి పిఎంజే. మీరు చూస్తే కనుక ఇక్కడ మీ రింగ్ కి పెట్టుకొని చూసుకోవచ్చు అండి, మీ ఫింగర్ కి పెట్టుకొని చూసుకోవచ్చు ఏ సైజ్ ఉందని చెప్పి. అంటే ప్రతి స్టోన్ ఉందండి మీకు ఇట్లాగా. ఏ డైమండ్ కావాలనుకుంటే ఆ డైమండ్. ఈ ఫింగర్స్ మా దగ్గర రెడీగా ఉంటాయండి, ఈ రింగ్స్ ఈ ఫింగర్ కి పెట్టుకొని ఏ సైజ్ ఉందా, మీకు ఏ సైజ్ సరిపోతుందో అట్లా కూడా చూసుకోవచ్చండి. సాలిటర్స్ వీఆర్ గివింగ్ ద బెస్ట్ ప్రైస్ ఇన్ ఇండస్ట్రీ అండి. నెక్స్ట్ కమింగ్ టు డైమండ్ అండి, డైమండ్ డైమండ్ డైమండ్, హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ డైమండ్. నెక్స్ట్ కమింగ్ టు గోల్డ్ అండి. నెక్స్ట్ గోల్డ్ తర్వాత చూసారంటే కనుక గోల్డ్ ఇప్పుడు హాఫ్ శారీ అండి, హాఫ్ శారీ ఇప్పుడు గ్రాండ్ గా చేస్తున్నామండి. ఇదివరకు లేదు హాఫ్ శారీ అంటే ఏదో చిన్నగా చేసేద్దామని లేదు, హాఫ్ శారీస్ ఫంక్షన్స్ ఇప్పుడు చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. సో హాఫ్ శారీకి ఏమేమి జ్యువెలరీ కావాలి, చోకర్, హారం, వడ్డానం ఏముంటాయండి జ్యువెలరీ అంటే అందరూ ఆడవాళ్ళకే కదా. చోకరు, హారము, వడ్డానం, పైన మాంగ్ టీకా నుంచి కింద మెట్టెల వరకు మొత్తం లేడీస్ కోసమేనండి. చూసారంటే కనుక మీరు ఇవంటే చూడండి, హారం విత్ ధోతి ఫంక్షన్ మీద కూడా పెట్టుకునే వీళ్ళలాగా, తర్వాత లేడీస్ పెట్టుకునే వీళ్ళలాగా చేసినాయండి. ఇవి పాంచ్లడా, సాత్లడా ఇనే ఉంటారు మీరు పేరు. చూసారంటే పాంచ్లడా అండి. షేర్వాణి మీద వేసుకుంటే రిసెప్షన్ గారికి బాయ్స్ చాలా బాగుంటుందండి. ఆఫ్టర్ దట్ ఎట్లాగో వేసుకునేది లేడీసే కాబట్టి ఇద్దరికి యూనిసెక్స్ చేశారండి ఇది. నెక్స్ట్ చూసారంటే కమింగ్ టు గోల్డ్ అండి. ఇందాక దాకా డైమండ్ చూసాం కదా, కమింగ్ టు గోల్డ్ చోకర్స్, హ్యూజ్, రామ్ పరివార్. అసలు ప్రతి ప్రోడక్ట్ ఇన్ డీటెయిలింగ్ చాలా బాగుందండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇందులో డీటెయిలింగ్ చాలా బాగుంది. లక్ష్మి రూప్ కానీ, అమ్మన్ ఫేస్ కానీ, ఆ బీడ్స్ కానీ, ఎక్స్క్లూజివ్ బీడ్స్, ఆ ఎమరాల్డ్, ఆ పర్ల్స్, బస్రా పర్ల్స్, రూబీ బీడ్స్, హారం, ప్రతి హారం చూసారంటే ఒకసారి ఎక్స్క్లూజివ్ అండి. అసలు అంటే ప్రతి దానికి దేనికి దానికేనండి. ఇప్పుడు అంతా ట్రెండింగ్ వచ్చి రైట్ నో విక్టోరియన్ కలెక్షన్ అండి. ఒక్కసారి మీరు చూసారంటే విక్టోరియన్ కలెక్షన్. అదే గోల్డ్ చూపించారు, డైమండ్ చూపించారు, వేరే విక్టోరియన్ అనుకునే వాళ్ళకి విక్టోరియన్ కలెక్షన్ కూడా ఉందండి. సార్ మీరు చూసారంటే మీకే అర్థం అవుతుంది. విక్టోరియన్ కలెక్షన్ మీకు అందరికీ తెలిసిందే. ఇందులో పోల్కీస్ అండ్ పచ్చి వర్క్ తో ఎక్కువ ఉంటుందండి. ఇది అన్కట్ డైమండ్, చక్రీస్, బిగ్ సైజెస్, ఎమరాల్డ్, రూబీస్ ఇందులో ఒరిజినలే ఇందులో ఇంక్లూడ్ ఉంటాయండి. ఇప్పుడు నవరత్న చూసారనుకోండి, ఇది నవరత్న చోకర్. ఇందులో అన్ని ఒరిజినల్సే ఉంటాయండి, ఎటువంటి ఆనెక్స్ కానీ అట్లాంటి యూజ్ చేయరు, ఎస్పెషల్లీ విక్టోరియన్ కలెక్షన్ లో. నెక్స్ట్ వస్తున్నారంటే ఇప్పుడు చూస్తున్నారండి వరహాలమాల, బొట్టుమాల, కాసుల పేరు. ఒకప్పుడు కాసుల పేరు అంటే ట్రెండింగ్ లేదు, ఇప్పుడు ప్రజెంట్ అంతా అదే ట్రెండింగ్ అండి. కాసుల పేరు, వరహాలమాల, బొట్టుమాల. ఎస్పెషల్లీ బొట్టుమాల చెప్పాలంటే మీకు ఇప్పుడు బొట్టుమాల లేకుండా ఎటువంటి శారీ ఫంక్షన్ కూడా అవ్వట్లేదండి. చూస్తున్నారు మెహందీలు కానీ, హల్దీలు కానీ బాగా యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ కమింగ్ టు వడ్డానం అండి. చూస్తున్నారు వడ్డానం అంటే రెగ్యులర్ గా ఏదో నడుము పెట్టేసి వడ్డానం కాదండి. అసలు మీరు వడ్డానం చూస్తే కనుక లోటస్ లో అమ్మవారు, లోటస్ ఏ కలర్ లో ఉంటుందండి అదే కలర్ తీసుకొని వచ్చారండి ఇక్కడ. అది హైలైట్ అండి ఈ బెల్ట్ లో, ఈ వడ్డానంలో. ఒకసారి మీరు చూడాలండి. ఇది వచ్చి మనం ఇట్లా వీడియోలో చూసింది కాదండి, వచ్చి మీరు ఫిజికల్ గా విజిట్ చేసి చూస్తే కనుక ఆ ఫీలే వేరుంటుందండి. డెఫినెట్ గా విజిట్ చేయాల్సిందేనండి. ఇందాక మీరు వడ్డానం చూసారు కదండి, దానికి మ్యాచింగ్ చోకర్ కూడా ఉందండి. సేమ్ అదే లోటస్ కలర్ తో దానికి మ్యాచింగ్ చోకర్. నాట్ ఓన్లీ చోకర్ అండి, దానికి హారం ఉంది, మ్యాచింగ్ బ్యాంగిల్ ఉంది, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి.
ప్రతిదీ మ్యాచింగ్ లేకుండా ఏది తీసుకోవట్లేదు కదండి. ఇప్పుడు ప్రతి దానికి మ్యాచింగ్ అండి. ఈ హారం చూస్తారండి, అసలు ఈ హారంలో చూస్తుంటే కనుక అసలు ఈ లక్ష్మీదేవి గురించి చూడండి. అసలు అటు ఇటు గజలక్ష్మి అండి, అటు ఇటు 2 ఏనుగులతో బ్యూటిఫుల్ అండ్ డీటెయిలింగ్ చాలా బాగుంటుందండి. పిఎంజే వాళ్ళది ఎప్పుడు కూడా వర్క్మెన్షిప్ డీటెయిలింగ్ చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటుందండి. అన్ని చూపిస్తున్నారు. జడలు లేవా, మాకు ఇంత జడలు ఉంటాయి అనుకుంటారు కదా. ఇప్పుడు జడలు చూడండి, గోల్డ్ జడ అండి. పెళ్లిలో కంపల్సరీ పెట్టవలసిందేనండి జడ. ఇప్పుడు హాఫ్ శారీ కూడా పెడుతున్నాం అందరం. జడ లేకుండా, ఆ వడ్డానం లేకుండా, హారం లేకుండా, ఎటువంటి జ్యువెలరీ లేకుండా ఏ ఫంక్షన్ అవ్వట్లేదండి. సో ప్రతి సెలబ్రేషన్ కి పిఎంజే, ప్రతి అకేషన్ కి పిఎంజే. కరెక్ట్. గోల్డ్, డైమండ్, విక్టోరియా చూపించారు, సిల్వర్ పిఎంజేలో ఉండదు అనుకునే వాళ్ళకి ఫస్ట్ టైం వీఆర్ ఇంట్రడ్యూసింగ్ హ్యూజ్ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్. ఒక్కసారి చూసారంటే కనుక మీరు రెగ్యులర్ సిల్వర్ జ్యువెలరీ లాగా ఉండదండి. పిఎంజే సిల్వర్ జ్యువెలరీ ఐడియల్స్, ఆర్నమెంట్స్, ఆర్టికల్స్, ఈవెన్ దో పాయల్స్, ప్రతిదీ కూడా అది చూసారంటే ప్రతి మూర్తి కూడా చిన్నయండి. ఇది చూసారంటే కనుక చాలా స్మాల్ వన్ అండి. ఓన్లీ 40 grams లో మీకు లక్ష్మీ నరసింహస్వామి, 100 grams లో ఒక ఆంజనేయ స్వామి. ప్రతి ఇంట్లో, ప్రతి పూజా మందిరంలో ఉండవలసిన జ్యువెలరీ అండి ఇది కంపల్సరీగా. అసలు ఈ ప్రోడక్ట్ అయితే పర్టికులర్ గా అండి 100% మీరు ఫిజికల్ గా విజిట్ చేసి మీ కళ్ళతో చూస్తే గానీ దాని వర్క్మెన్షిప్ మీకు తెలియదండి. వీడియోలో తెలియకపోవచ్చు. అబ్బాబ్బా మత్తిపోతుందండి అసలు ఇది చూస్తుంటే కనుక. నాకు తెలిసి విజయవాడలో ఇంతవరకు ఎవరు పెట్టుండకపోవచ్చు అండి. వెంకటేశ్వర స్వామి, పీకాక్, ఏనుగులు, అబ్బా ఇది హైలైట్ అండి. మహాభారతంలో కృష్ణుడు, అర్జునుడు అండి, రథసారథి కృష్ణుడు, అర్జునుడు పైన రథం. బాబా సూపర్ అండి, సూపర్ అంటే సూపర్ అండి. ఇంకేం లేదు. ఏం పాయల్స్ అని చెప్పాను కదా, ఇదిగోండి పాయల్స్, యాంటిక్ పాయల్స్, లైట్ వెయిట్ లో కూడా పాయల్స్ ఉన్నాయండి. చెప్తున్నాం కదా, అన్ని పెద్ద పెద్ద చూపిస్తున్నారు. బ్రైడల్ జ్యువెలరీ కదా, చిన్నది ఉండదు అనుకుంటారేమో. డిన్నర్ సెట్ నుంచి ఆర్నమెంట్స్, ఆర్టికల్స్ చెప్తున్నాను కదండి. ప్రతి ఒక్కటి కూడా రెగ్యులర్ గా ఉండే ప్రొడక్ట్స్ ఉండవండి. ఇంకో సంగతి తెలుసా, హైలైట్ ఆఫ్ ద సిల్వర్ జ్యువెలరీ, రెగ్యులర్ మన వాటర్ బాటిల్స్ చూస్తుంటాం, అది కూడా సిల్వర్ లో చేయించారండి. ఇది నిజంగా అత్యద్భుతం అండి. మన పిల్లలు కూడా స్కూల్కి తీసుకెళ్ళచ్చు వాటర్ తీసుకొని. కరెక్ట్ అండి. ప్లీజ్ అండి, రెగ్యులర్ గా మనం చూసే ఎగ్జిబిషన్ కి, మన పిఎంజే జ్యువెలరీ ఎగ్జిబిషన్ కి డెఫినెట్ గా ప్రతిసారి ఏదో ఒక డిఫరెన్స్ ఉంటూనే ఉంటుందండి. సో ఈ టైము మేము ఫస్ట్ టైం ఎక్స్క్లూజివ్లీ సిల్వర్ జ్యువెలరీ లాంచ్ చేసామండి. ఒక్కసారి కానీ ఎస్పెషల్లీ సిల్వర్ జ్యువెలరీ అండి, మీరు కంపల్సరీ విజిట్ చేసి మీ కళ్ళతో చూస్తేనే ఆ వర్క్మెన్షిప్ అని తెలుస్తుందండి. సో ప్రతి అకేషన్ కి పిఎంజే, ప్రతి సెలబ్రేషన్ కి పిఎంజే, రైట్ అండి. సో ప్లీజ్ విజిట్ పిఎంజే జ్యువెలరీ విజయవాడ బ్రైడల్ ఎగ్జిబిషన్ ఇన్ లెమన్ ట్రీ 19, 20, 21st of July. అండ్ ఏంటండి అన్ని జ్యువెలరీ చూపిస్తున్నారు, ఎటువంటి ఆఫర్లు లేవా? జ్యువెలరీ ఎగ్జిబిషన్ పెడితే ఏదో ఆఫర్ ఉండాలి కదా మీ దగ్గర అంటూ ఉంటారు. మాకు తెలుసు కదండి మీ సంగతి. సో ఆఫర్ ఏంటంటే, మీ దగ్గర ఏదైనా ఓల్డ్ గోల్డ్, ఎందుకంటే గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయింది కదండి, ఓల్డ్ గోల్డ్ ఏదైనా ఉంటే కనుక దానికి 1% ఎక్స్ట్రా ఇస్తామండి. ఓల్డ్ గోల్డ్ ఏమన్నా కరిగిచ్చండి. మీకు ఇంకో సంగతి చెప్పలేదు, ఇందాక చూపించలేదు, హ్యూజ్ క్రౌడ్ ఉండడం వల్ల అక్కడ ఓల్డ్ గోల్డ్ మెల్టింగ్ మిషన్ కూడా ఇక్కడే ఉందండి. క్యారెట్ మీటర్ కూడా ఉంది. మెల్టింగ్ మీరే చేయించుకోవచ్చు. ఇమీడియట్ గా మీ దగ్గర దాని ఎంత ప్యూరిటీ ఉందో మీరే చెక్ చేసుకోవచ్చు. దానికి ఎంత వాల్యూ వస్తుందో ఇమీడియట్ గా తెలిసిపోతుందండి. విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ 5 minutes. 5 minutes లో మీ గోల్డ్ కి వాల్యూ కూడా తెలుసుకోవచ్చు అండి. సో ఓల్డ్ గోల్డ్ మీద 1% అడిషనల్ గా ఇస్తున్నామండి. అండ్ ప్రతి 2.5 lakhs పర్చేజ్ మీద, డైమండ్ పర్చేజ్ మీద ఒక గోల్డ్ కాయిన్ అండి. అండ్ 3 lakhs గోల్డ్ పర్చేజ్ మీద ఇంకొక గోల్డ్ కాయిన్. సో ఈ ఆఫర్స్, ఈ ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అన్ని యూటిలైజ్ చేసుకోండి. డెఫినెట్ గా విజిట్ చేయండి. పిఎంజే జ్యువెలరీ పాలిక్లినిక్ రోడ్ లో ఉందండి. ఎగ్జిబిషన్ వచ్చి 19, 20, 21st of July this month in Lemon Tree Hotel. So please visit PMJ Jewelry Exhibition in Lemon Tree. Thank you.